ఒక సింపుల్ అండ్ హెల్దీ జొన్న బ్యాటర్తో 4 డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేద్దామా? మనం వైట్ రైస్ డైలీ తీసుకుంటూనే ఉంటాం కదా, మరి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ యూస్ చేస్తే టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. ఈ సింగిల్ బ్యాటర్తో మనం ఇడ్లీ, సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశ, కలర్ఫుల్ ఉతప్పం అండ్ ఫుల్ వెజిటేబుల్స్ తో పొంగనాలు, ఇలా 4 వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ కోసం మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే 2 గ్లాసెస్ జొన్నలు తీసుకోవాలి అండ్ కొన్ని మెంతులు యాడ్ చేసుకుని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. మంచిగా నానబెట్టుకోవడం వల్ల ఫైటిక్ యాసిడ్ లాంటివి బ్రేక్ డౌన్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి బాగా అబ్జర్వ్ అవుతాయి. ఇలా నానబెట్టుకున్న తరువాత వీటిని ఒకసారి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల కొన్ని న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతాయి, కానీ చాలా తక్కువ. జెంటల్ గా వాష్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్టార్చ్ అండ్ ఫైటిక్ యాసిడ్ రిమూవ్ అవుతాయి. ఈ వాటర్ని పడేయకుండా మొక్కలకు వేయండి, బాగా పెరుగుతాయి. నెక్స్ట్ దీనిని మిక్సర్ జార్లో వేసుకుని సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని కొంచెం వామ్ గా ఉండే ప్లేస్ లో పెట్టుకుని 8 నుంచి 10 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాటర్ లైట్, ఫ్లఫీ అండ్ డైజెషన్ ఫ్రెండ్లీ అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ ని ప్రమోట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. జొన్నల్లో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అవి బెటర్ గా అబ్జర్వ్ కూడా అవుతాయి. సో ఫెర్మెంటేషన్ ని ఎప్పుడు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకోండి. దీనిని మరింత హెల్దీగా చేయడానికి నేను తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. నేను పిండి మిక్సీ పట్టుకున్నప్పుడే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. దీనిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుని ప్లేట్ కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇడ్లీ వేసుకోవడమే. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా నార్మల్ ఇడ్లీ లాగా పొంగాయో? ఇవి వేడిగా తింటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి, చల్లారితే కొంచెం గట్టిగా అయిపోతాయి. మీకు నచ్చిన చట్నీతో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ దోశ వేసుకుందాం. కొంచెం పిండిలో వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను క్యాస్ట్ ఐరన్ పాన్ యూస్ చేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ లో కుక్ చేయడం వల్ల మన ఫుడ్ కి కొంచెం ఐరన్ యాడ్ అవుతుంది. రోజుకి ఒక్కసారైనా ఇలాంటి వాటిలో కుక్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకోవడమే. ఇక్కడ మనం ఇదే పిండితో సాఫ్ట్ దోశ వేసుకోవచ్చు, క్రిస్పీ దోశ కూడా వేసుకోవచ్చు. మీకు సాఫ్ట్ గా కావాలి అంటే మీడియం టు హై ఫ్లేమ్ లో 2 వైపులా కుక్ చేసుకోండి. క్రిస్పీ దోశ కావాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్ లో ఓన్లీ ఒక్క సైడ్ కుక్ చేస్తే క్రిస్పీగా ఉంటుంది. మనకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయడమే. నెక్స్ట్ ఊతప్పం కోసం పాన్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి బ్యాటర్ వేసుకుని, ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఊతప్పంలా వేసుకుని కొంచెం ఆనియన్, క్యారెట్, జీలకర్ర, కొత్తిమీర ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా తినేస్తే చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నెక్స్ట్ పొంగనాలు. కొంచెం బ్యాటర్ తీసుకుని దానిలో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. పొంగనాలు చేసుకునే పాన్ లో కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకోవడమే. ఒక సైడ్ కుక్ అయ్యాక ఆపోజిట్ సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ హెల్దీ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్.